9 వంతులు మీరు తీసుకోండి, ఒకే వంతు నాకు ఇవ్వండి అని ప్రభు చెప్పాడు. అది కూడా ఎందుకు ఇమ్మన్నాడు? మందిరములో మళ్ళీ తిరిగి మనకే ఆహారం పెట్టడానికి, ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేయటానికి, వృద్ధాప్యంలో ఉన్న తల్లులు ఎవరన్నా ఉంటారో చాలా పేదరికంలో ఉంటే వాళ్ళకి ఒక 10 రూపాయలు సహాయం చేయటానికి 10వ భాగం ఇమ్మన్నాడు. అర్థమవుతుందా బిడ్డలారా? పాస్టర్లు తింటాం కాదు, పాస్టర్లు ఎంజాయ్ చేయటం కాదు. మన సంగతి, మా చర్చి సంగతి మీ అందరికీ తెలుసు, మా సంగతి కూడా మీకు తెలుసు అని అనుకుంటున్నాను నేను. మీరు నమ్మితే మంచిది, నమ్మకపోయినా పైన ఆయన ఒక ఆయన చూస్తున్నాడు. చాలా కష్టమవుతుంది, చాలా కష్టమవుతుంది. మీరు ఇటు రెంట కానివ్వండి, పంపించవలసిన దశమ భాగం పంపించడానికి, ఎవరు పాస్టర్ గారికి, మన పేద పాస్టర్ గారికి హెల్ప్ చేస్తున్నామని చెప్పాను, అక్కడ పంపించినా కూడా చాలా కష్టమవుతుంది. దయచేసి గుప్పిళ్ళు అందరూ ఇవ్వాలని మనవి చేస్తున్నాను. అందరూ కూడా, అమ్మ నేను పేరు పెట్టి చెప్పను, కానీ మీ అందరికీ తెలుసు, మీ హృదయాలకు తెలుసు. కాబట్టి గుప్పిళ్ళు ఇప్పండి, దేవుడికి ఇద్దాం. తర్వాత మీరు ఈ గుప్పిళ్ళు ఇది తీసుకురావట్లేదు, గుప్పిళ్ళు తీసుకురావట్లేదు. ఎప్పుడు బియ్యం కొనుక్కుంటలేదు, మేము ఇప్పుడు కొనుక్కుంటున్నాం. తెలుసా మీకు? అదే మీకే ఆశీర్వాదం కాదు, నేను చెప్తున్నాను కదా, మీకు ఆశీర్వాదం కాదు. మీరు తెచ్చిన గుప్పిళ్ళలో మేము వండుకుని తింటే మీకు ఆశీర్వాదం. అర్థమైనా? అలాగని బియ్యము మెత్తగైనా, కొంచెం అన్నం లావైనా సంపూర్ణంగా తింటాను. ఎందుకంటే ఈ మాట యేసన్న గారు వాక్యంలో చెప్పారు కాబట్టి నేను దాన్ని పాటిస్తాను, నేను దాన్ని ఫాలో అవుతాను. నేను అమ్మో, మనం తింటేనే వాళ్ళకి ఆశీర్వాదం, తినాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. కాబట్టి గుప్పెళ్ళు తీసుకురండి అమ్మ, మీ ఆశీర్వాదాలు మీరు పొందుకోండి. మరి వచ్చే వారం అందరూ కూడా సిద్ధపడండి, ఆత్మీయంగా సిద్ధపడండి. దేవునికి ఇచ్చే విషయంలో కూడా మంచి మనసు, పెద్ద మనసు. నా ప్రభుకి ఈరోజు నేను ఇస్తే రేపు నా ప్రభు నాకు ఇస్తాడు. ఈ రోజున ఇంత ఆరోగ్యంగా ఇక్కడ కూర్చున్నాము అంటే కేవలం దేవుని కృప, దేవుని ప్రేమ. మనదేమీ లేదు, అర్థమవుతుందమ్మా? మనదేమీ లేదు. మనము జీరోవి, మనమేంటి? జీరోవి, మట్టి మనుషులం. మన బ్రతుకుల్లో ఏమీ లేదు. ఆ ప్రభు కనికరిస్తే, ఆ ప్రభు ప్రేమిస్తేనే మనం ఈ రోజున బ్రతుకున్నామని ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడి పేరట మనం చేస్తున్నాను. మంచిది ప్రేమైన దేవుని బిడ్డరా, మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం. కొంచెం హల్లెలూయా, హల్లెలూయా. అందరికి కూడా దేవుడి పేరట మరొకసారి మరి వందనాలు చెల్లిస్తున్నాను. మనం అందరం కూడా మన హృదయాలు సరి చేసుకొని భయముతో, వణుకుతో మనం ఏ సమయానికి వచ్చామో అమూల్యమైన సమయానికి వచ్చాము. అమూల్యమైన సమయం అంటే, అమూల్యమైన సమయం అంటే ఏంటి? అమూల్యమైనది ఏంటి? దేవుని గట్టిగా మాట్లాడండి. దేవుని మాట వినటమే మనకు అమూల్యమైన సమయం. లేదు నిర్లక్ష్యం చేసామనుకోండి, ఈ చెబుతా వినా చెబుతా విడిచిపెట్టామండి, నష్టపోయేది ఎవరు? నేను, నువ్వు, మనమందరం. ఓకేనా? కాబట్టి దేవుడే మనల్ని బ్రతికించాడు, రక్షించాడు, కాపాడాడు, లోకం నుంచి విడిపించాడు. ప్రతిరోజు కూడా మాట్లాడుతున్నాడు. మరి ఆయన మాటలు జాగ్రత్తగా వినేవారంగా ఉందాం. వాక్యంలోకి వెళ్ళిపోదాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. వాక్యం చాలా జాగ్రత్తగా విందాం. ఇందును గూర్చి రాయబడేది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు, గ్రహించువాడు
గ్రహించువాడును లేడు. లేడు. దేవుని వెతుకువాడును లేడు. లేడు. చాలండి, చాలు. అందరం కూడా ఉన్నామా లేదా ఆ మాట హృదయంలోకి తెచ్చుకుని ఆలోచన కలిగి, నిజమే ప్రభువా, నేను లేను, ఒకడు నీతిమంతుడు లేడు, నన్ను వెతికేవాడు మిమ్మల్ని నేను వెతకట్లేదు అయ్యా, వెతికే కృప దయచేయండి. మీరు మాట్లాడుతున్నారు, ఆ మాటకు నేను లోబడతాను ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం తల కింద దించి తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభు దగ్గర ఒక మంచి తీర్మానం చేసుకో. ప్రభు నన్ను క్షమించండి, మీ మాట వింటాను ప్రభు. లోక సంబంధమైన మాటలు, ఆలోచనలు, తలంపులు, వ్యర్థమైనవన్నీ కూడా ఆ చెత్త నాలో లేకుండా కాల్చివేయండి. నన్ను పరిశుద్ధపరచండి. మీ అమూలమైన మాటలు వినటానికి మీ కృప నాకు దయచేయండి. మీ కృప లేదే నేను లేను ప్రభా. యేసయ్యా, మీ కృపతో నన్ను నింపండి ప్రభా. నాతో మాట్లాడి నన్ను బలపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా దయచేసి నన్నే చూడాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఆ బైబిల్ వైపు చూస్తూ తనల కిందకి ఉంచితే వాక్యము మీకు అర్థం కాదు, మీ మనసు ఎటేటో పోతుంటుంది. కాబట్టి మీరు కావాలంటే ఎన్నోసార్లు చెప్పాను, నోట్స్ పెట్టుకోండి, పెన్ను పెట్టుకోండి, రిఫరెన్స్ రాసుకోండి. లేదంటే వెళ్ళేటప్పుడు అమ్మ చెప్పండి అంటే నేను చెప్తాను, రాసుకోండి. కానీ ముందు మనం ఏం చేయాలి? వినాలి. ఏం చేయాలి? వినాలి. వినాలి, హృదయంలోకి చేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ఓకేనా? సిద్ధంగా ఉన్నారా? ఏం చేయటానికి? ఏమిటాకి? వాక్యం వినటానికి మన హృదయము సిద్ధపరచుకోవాలి. ఏం చేయాలండి? హృదయము సిద్ధపరచుకోవాలి. ప్రతి ఒక్కరు హృదయం సిద్ధపరచుకోవాలి. బైబిల్ మీద మనసు పెట్టద్దు. ఖాళీగా ఉన్నప్పుడు చదువుకుందరు, కానీ వాక్యమే వినాలి. చదవమన్నప్పుడు చదవాలి, అంతే. దేవుడు ఆజ్ఞ మనం పాటించాలి. ప్రతిదీ కూడా నిర్లక్ష్యం చేయదు. నేను ఇలా ఉంటాను, నేను ఇలాగే చేస్తాను అంటే నష్టపోయేది నువ్వే. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా. మరొకసారి రిపీట్ చేస్తే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఓకే, గ్రహించేవాడు లేడు, గ్రహించేవాడును లేడు, లేడు, దేవుని వెతికేవాడును లేడు. చాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ధ్యానించుకుందాం కాసేపు. దేవుని మాటలు ధ్యానించుకుందాం. ఎవరు లేరంటండి? నీతిమంతుడు ఒక్కడును లేడు, నన్ను వెతికే గ్రహించేవాడు లేడు, నన్ను వెతికేవాడు లేడు. నీతిమంతుడు లేడంట, గ్రహించేవాడు లేడంట, వెతికేవాడు లేడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది వాస్తవమా అబద్ధమా? దేవుడు అబద్ధం చెప్తున్నాడా మనకి? 100% ఇది వాస్తవం, నిజం ఇది. ఏమండి, ఎప్పుడన్నా వెతుకుతున్నామా మనము? ఏమ్మా, వెతకటం అంటే ఏంటి? వెతకటం అంటే ఏంటి చెప్పండి. ఎన్నోసార్లు చెప్పాను మీకు, ఈ మాటలు ఎప్పుడు మీకు హృదయంలో ఉండాలని. వెతకటం అంటే ఏంటి? ఇంకా వెతకటం అంటే ఏంటమ్మా? ఉదయకాలం లేచి ప్రార్థించటం, ఆరాధించటం, వాక్యం సరే చదవటం రాకపోతే వాక్యం వినటం. ఇప్పుడు సెలవులు వచ్చినాయి కదా, నువ్వు లేచిన వెంటనే వాక్యం పెట్టుకుని పని చేసుకుంటా వాక్యం విను, దేవుని ఆరాధించు. మనకి పాటలు వచ్చు, అది పాడుకుంటా. అప్పుడు ఎవరు గుర్తుంటారు నీకు? యేసయ్య గుర్తుంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆయన వెతకటానికి ఇష్టపడతావు, నీతిగా ఉండటానికి ఇష్టపడతావు. ఏమ్మా, అవునా కాదా? నువ్వు గుర్తు చేసుకోలేదనుకో, నీకు ఏది గుర్తురాదు. ఏమ్మా, ప్రభువుని ప్రార్థించకపోతే, ఆరాధించకపోతే, వాక్యం వినకపోతే, లేదా చదవకపోతే ప్రభు గుర్తుంటాడు. మనం ఇందులో పడిపోతాం, సొంత పనుల్లో పడిపోతాం, సొంత తలంపులు, ఆలోచనలో పడిపోతాం. అందుకే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నీతిమంతుడు ఒక్కడు లేడు కదా.
నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు అని చెప్తున్నాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము లేము. ఆయన వెతుకుతున్నామా అంటే వెతకట్లేదు. ఆయన గ్రహిస్తున్నామా అంటే గ్రహించట్లేదు. గ్రహించటం అంటే ఏమ్మా? గ్రహించటం అంటే ఏంటి? అర్థం చేసుకుంటాం. గ్రహించడం అంటే ఏంటో తెలుసా? అర్థం చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, భర్త ఉన్నాడు, భర్త భార్య ఇద్దరు ఉన్నారు. భర్త ఏదో చెప్తాడు, నీకు. నువ్వు శ్రద్ధగా మాట వింటే ఏమైనట్టు? గ్రహించినట్టు. ఓకేనా? నువ్వు విననట్టు చెప్పు ఎక్కడో వేసావు. ఏ సినిమా పాటకో, పక్కింటోళ్ళ మాటకో, నీ సొంత ఆలోచనలకో వేసావనుకో, ఎక్కడుంటుంది ఆ మాట? గుర్తుంటుందా నీకు? గుర్తుండదు. వెంటనే వస్తాడు అతను, నీకేం చెప్పాడో మళ్ళీ రిపీట్ చేస్తాడు. ఏమంటావు అప్పుడు? నువ్వు సరిగ్గా వినలేదు కదా. విన్నప్పుడు నీకు ఎట్లా గుర్తుంటుంది? గుర్తుంటుందా? అరే ఏం చెప్పావు పరుగుందాక? ఏం చెప్పినావు అయ్యా నువ్వు అని వాళ్ళని మనము ప్రశ్నిస్తాం. అది భార్య కానివ్వండి, భర్తే కానివ్వండి. అవునా కాదా? అదే మనం శ్రద్ధగా విన్నామనుకోండి, పక్కన కూర్చొని చెప్తున్నప్పుడు విన్నామనుకోండి, మనకు ఆ మాటలు గుర్తుండిపోతాయి. అలాగే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు గ్రహింపు అన్నది లేకుండా ఉంటుంది. అంటే ప్రభు అంటున్నాడు గ్రహించట్లేదు అంటే మీరు నా మాటలు విన్నట్టే వింటున్నారు, కానీ గ్రహింపు అన్నది మీకు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు మళ్ళీ చెప్తున్నాను నేను, శ్రద్ధగా వాక్యం వినకపోయినా, గ్రహించకపోయినా, వెతకపోయినా మనం పరలోక రాజ్యం వెళ్ళం కదా. వెళ్ళమంటే వెళ్ళం, లోకంలో విడవబడతాం, నరకము తప్పదు అని వాక్యం తేటగా తెలియజేస్తుంది. నువ్వు నిజంగా దేవుడిని ప్రేమిస్తే, దేవుడి ప్రేమను గుర్తు చేసుకుంటే, గ్రహింపు కలిగి ఉంటే, ఆయనను వెతికితే సమస్తము నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు వింటావు, పరిగెత్తుకుని వస్తావు, ప్రార్థన చేస్తావు. ఏమా? ఇవన్నీ కూడా దేవుని కోసం చేయగలుగుతాం. నీతిని వెతకకుండా, గ్రహింపు లేకుండా, ఇవన్నీ లేకుండా ఉంటున్నాము అంటే దేవునికి చాలా దూరంగా ఉన్నామని వాక్యం చెప్తుంది. ప్రేమన్న దేవుని బిడ్డ, దగ్గరగా ఉంటే నువ్వు అన్నీ వింటావు. మనం కూడా అంతే. భార్య కానీ భర్తలో ఎవరైతే కోపంగా ఉన్నాం అనుకోండి, ఉదాహరణకి కోపంగా ఉన్నాము, ఆయన ఏదో చెప్పి వెళ్ళిపోతున్నాడు. కోపంగా ఉన్నావు కాబట్టి మాట ఏం చేయను, వినము. ఇప్పుడు దాకా అది ఇది అన్నాడు, మరేమో చెప్పుకుంటా పోతాడు అని మనమే సనుక్కుంటాము. ఆ మాటని లెక్క చేయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా మనం ఉండద్దు. మన ప్రభువు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటను గ్రహించకపోతే మన జీవితంలో నష్టం తప్ప లాభమేమీ ఉండదు బిడ్డలారా. తర్వాత ఏమన్నాడో చదవండి. ఏమంటాడు? ఏకముగా వాడు పనికి మాలోళ్ళు అయ్యారు. ఎందుకు? ఈ మూడు మాటలు వాళ్ళు చెప్పినా పడట్లేదు, చెయ్యట్లేదు. నీతిమంతులు కాదు, గ్రహింపు లేదు, వెతకట్లేదు. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఏమైపోతున్నారంట? పనికి మాలోళ్ళు అయ్యారు, త్రోవ తప్పారు. ఇది జరుగుతుంది, ఇది జరుగుతూనే ఉంది. నేను చెప్తున్నా బిడ్డలారా, ఇది జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇంకా జరుగుతుంది. ఎప్పుడో జరుగుతుంది కాదు, వాస్తవానికి జరుగుతుంది. నిజం చెప్పండి, మనం దేవుని మాట విని నడుచుకుంటున్నామా? ఏమా? ఏ విషయంలోనైనా దేవుడి మాట విని చేస్తున్నామా? వెతుకుతున్నామా? గ్రహింపు కలిగి ఉన్నామా? లేదు. నాలుగోది కరెక్ట్ మన జీవితం. ఏంటది? పనికి మాలిన వాళ్ళం అయ్యి ఏం చేస్తున్నా? త్రోవ తప్పిపోతుంది. ఇది కరెక్టు, మన జీవితంలో జరుగుతుంది. ఇది ప్రభు చెప్పింది. ఇది అవునా కాదా? ఏమ్మా? పనికి మాలలాగానే ఉన్నామా లేదా? త్రోవ తప్పిపోయామా లేదా? తప్పిపోతున్నాం. దేవుడికి ఇష్టం లేని పని చేస్తున్నాం. దేవుడు వద్దన్న చోటుకి వెళ్తున్నాం.
చూడొద్దన్నవి చూస్తున్నాం, మాట్లాడొద్దన్నవి మాట్లాడుతున్నాం, చెయ్యమన్నవి మాత్రం చేయట్లేదు. మనం ఏమా చెయ్యమన్నవి చేయట్లేదు. వెతకండి అన్నాడు, వెతుకుతున్నామా? లేదే. ప్రతి వారం చెప్తున్నాను నేను, అమ్మ ఉదయకాలం లేచి 10 నిమిషాలు ప్రార్థన చేసుకో, దేవుడు దినమంతా నీకు తోడుంటాడు. చెల్లల్లో వాక్యం వచ్చింది, పెట్టుకొని విను. వాక్యం నిన్ను బలపరుస్తుంది, సిద్ధపరుస్తుంది. అప్పుడు నువ్వు నీతిమంతురాలుగా ఉండటానికి ఇది వాక్యము మనకు ఉపయోగపడుతుంది. ప్రార్థన వాక్యం ఏమవుతుందంటే వింటూ ఉంటే మన హృదయంలో ఉపయోగపడుతుంది. అప్పుడు తప్పిపోము, పనికి మాలను అవ్వం. మనం భయభక్తులు కలిగి ఉంటాం, భయముతో భక్తితో ఉంటాం. ఇవి చేయట్లేదు కాబట్టి ఏమంటున్నాడు? పనికి మానవులమయ్యి ఏం తప్పిపోతున్నాం? త్రోవ తప్పిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ త్రోవ తప్పిపోయిన మన కోసము ప్రభు ఆ శిలువలో ప్రాణం పెట్టి మార్గము సరళం చేశాడు. ఆయన ఎక్కడికి? ఈ పాపపు లోకము నుంచి ఆ పరలోక రాజ్యంకు వెళ్ళటానికి దారి సరళం చేశాడు. ఎవరి కోసం? ఎవరి కోసం అమ్మా? ఎవరైతే దేవుని మాట శ్రద్ధగా విని విశ్వాసం ఉంచి ఆయనను వెతుకుతారో, ఆయన కోసం సిద్ధపడి ఉంటారో, వాళ్ళ కోసము ఏంటది? మార్గము సరళముగా ఉంది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఈ 3 మనలో ఉండాలి. ఈ 3 ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. ఏంటేంటి? మార్గము, జీవము, సత్యము. మార్గము పరలోక రాజ్యానికి సిద్ధపడాలి. ఇప్పుడు చదువుకున్నాం కదా, ఆ 3 మన జీవితంలో జరగాలి. రెండోది జీవము, మన హృదయంలో ఎవరి జీవం ఉండాలి? దేవుని జీవం ఉండాలి. మూడోది సత్యము. అంటే ఏంటి? సత్యములో మనం నడుచుకోవాలి. మన నోటమ్మట అబద్ధం రాకూడదు. అవునంటే అవును, చేస్తానంటే చెయ్యాలి, లేదు చేయనంటే చెయ్యద్దు. మాట అని తప్పటము అబద్ధమే, సత్యము కాదది. అర్థమవుతుందా? నీ ప్రాణం పోయినా, ఏది ఏమైనా నీ నోటమ్మట అన్నావు అంటే అది చేసి తీరాలి. అది దేవునికి ఇష్టం, అది సత్యము అంటున్నాడు. ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడు? నేను లోకమునకు సత్యమును గురించి మీకు సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. పిలాతుతో అంటున్నాడు, నువ్వు రాజువా అన్నాడు. అయ్యా, నేను సత్యమును గురించి సాక్ష్యం చెప్పడానికి ఈ లోకానికి వచ్చాను. అంటే నా బిడ్డల్ని సత్యములోకి నడిపిస్తున్నాకు వచ్చాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వచ్చాడు, బోధిస్తున్నాడు. ఉన్నామా సత్యములో? లేదు. ఏదో అనేసానులే అంటే చెయ్యాలి. అప్పుడు అట్లా మాట్లాడుతుంటారు. జాగ్రత్త. దేవుని భయభక్తులతో ఉంటేనే ఇదిగో ఆ రాజ్యం స్వతంత్రించుకుంటావు, ఆ జీవ కిరీటము నువ్వు పొందుతావు. లేకపోతే పొందము అని వాక్యం చెప్తుంది. ఇంకేమంటున్నాడు? కంటిన్యూ చేయండి. ఏం లేదంటే నీకు ప్రభు మార్గంలో నువ్వు నడిస్తే మేలు చేస్తావు, లేకపోతే ఎక్కడ చేస్తావు? నువ్వు ప్రేమించమన్నాడు, నీలో ప్రేమ లేదు. నీతిమంతురాలుగా ఉండమన్నాడు, నీతిమంతురాలుగా లేవు. దేవుణ్ణి వెతకమన్నాడు, ఆ వెతికే విషయంలో కూడా లేము. ఏమ్మా, పనికి మాలనం అయినప్పుడు ఏముండదు? మేలు చేయటం మనకి చేత కాదు, రాదు కూడా. హృదయంలోకి రాదా ఆలోచన? ఎందుకు? నీలో ఆ పైనున్నవి లేవు కాబట్టి. హల్లెలూయా. నీలో ఆ పైనున్న 3 లేవు కాబట్టి నువ్వేం చేయు? మేలు చేయటానికి ఇష్టపడవు, ముందుకి రావు. నీలో ఈ 3 ఉన్నాయనుకోండి, ప్రేరేపణ కలుగుతుంది, ఆశ కలుగుతుంది, భయం కలుగుతుంది. అమ్మో, నేను మేలు చేయాలి. నా ప్రభు చెప్పాడు, మేలు చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డరా, ఉన్నది ఇక్కడ కూర్చుకోవద్దు అన్నాడు. ఇక్కడ చిమట తినేస్తుంది. అర్థమవుతుందా? దొంగలు ఉంటారు, ఎత్తుకుపోతారు. నువ్వేం చేయి తెలుసా?
నీ ధనమును ఎక్కడ పెట్టుకోమన్నాడు? అక్కడ దాచుకో, నువ్వు వచ్చినప్పుడు నీ జాగ్రత్తగా నీకు అప్పచెబుతాను అన్నాడు. చేస్తున్నామా ఆ పని? ఇచ్చే విషయంలో, సహాయం చేసే విషయంలో, మేలు చేసే విషయంలో మనం దేవుని మాట వింటున్నామా? మేలు చేసేవాడు ఒక్కడు లేడంట. ఈ మాటలు విన్నప్పుడు హృదయంలో మనం ఏం చేయాలో తెలుసా? నెవరు వేసుకోవాలి, ఆలోచన కలిగి ఉండాలి. నిజమే కదా, మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ప్రభు ఇది మేలు చేయమని చెప్పాడు. మరి మేలు చెయ్యాలి కదా. నేను నా పక్కింటోళ్ళకి, నా ఎదురింటోళ్ళు, లేకపోతే ఆకలిగా ఉన్న వాళ్ళకి, వస్త్రహీనతగా ఉన్న వాళ్ళకి నువ్వు ఏదో ఇంతో అంతో ఇచ్చావనుకో, అది మేలే. ఏమ్మా, మేలే. రేపొద్దున ఆ తీర్పులో నిలబడ్డప్పుడు నువ్వు చెప్పొచ్చు, నాయనా నేను చేశాను, భూమి మీద ఆకలి కొని ఒక ఆమె వస్తే అన్నం పెట్టాను, వస్త్రహీనంగా వస్తే ఇచ్చాను, మేలు చేయమన్నావు చేశాను అని చెప్పటానికి బాగుంటుంది. నువ్వేమీ చేయలేదనుకో ఏం చెప్తావు? తలకాయ ఎంచుకుని అలాగే నిలబడతాం. ప్రతి దానికి 0 0 0 కొట్టి పడేస్తుంటాడు. అడిగిన దానికి దేనికి సమాధానం? అప్పుడు ఏం చేస్తాడు? తీసుకెళ్ళి వీడిని ఎక్కడ? ఆ చీకటిలో పడేయండి వీడిని అంటాడు. ఇది అవసరమా? ఏమ్మా, నరకానికి పోవటం అవసరమా? లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడి నుంచి మరణించాక మనకు ఒక లోకం ఉంది, ఒక రాజ్యం ఉంది, మళ్ళీ జీవం ఉంది మనకి. హల్లెలూయా. మనం చచ్చిపోలేదు, మళ్ళీ మనము చచ్చిపోయాం కదా, ఇక అయిపోయింది మన బ్రతుకు. ఆ మట్టిలో మనం పూర్తి చేశారు, మట్టి కలిసిపోయింది, అయిపోయింది, జీవితము ముగించింది అనుకుంటా. కాదు, దీని తర్వాత మనకు ఒక ఏముందో తెలుసా? జీవం ఉంది. అక్కడ ప్రభుతో ఉంటాం, అది మనం సంపాదించుకోవాలి. ఇక రెండోది అదే రోమా 8:13 నుంచి చదువుదామమ్మా. 8వ అధ్యాయము 13వ వచనం చదవండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. ఏమంటండి? ఎవరిలాగా ఉండదంట? శరీర సంబంధులుగా జీవించుటకు మనం శరీర సంబంధులము కాము, రుణస్థులము కాము. అంటే అర్థమైందా? మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల ప్రవర్తిస్తే సావలసిన వారే ఉండుదురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను సంపుటిన ఎడల జీవించదు. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తేటగా అట్టుపండు ఒలిసి పెట్టినట్టుగా మాట్లాడుతున్నాడు ప్రభు. హల్లెలూయా. అర్థం చేసుకుంటే అర్థమవుతుంది, వింటే చెవులు పడుతుంది, లేకపోతే ఏది కాదు. ఏదో పాశ్రమ పెదవులు కదులుతున్నాయి, నాకు మాత్రం ఏమీ అర్థం కావట్లేదు. ఎలా జీవించద్దంట? శరీరానుసారంగా మీరు జీవించొద్దు. ఎందుకు శరీరానుసారంగా జీవించొద్దు? ఎందుకు జీవించొద్దు అమ్మా? శరీరానుసారంగా జీవించొద్దు మీరు అన్నాడు ప్రభు. ఎందుకు జీవించొద్దు చెప్పండి? గబగబా టైం అయిపోతుంది. ఎందుకు జీవించొద్దు? ఎందుకు జీవించొద్దు అంటే ఇది పాపపు శరీరము, లోకములోంచి మట్టిలోంచి తీయబడ్డ శరీరము. ఇది పాపాన్ని చాలా సులువుగా కోరుకుంటుంది. ఈ పాపమే మన నరకానికి పంపిస్తుంది, చీకటిలోకి నడిపిస్తుంది, పతనం చేసేస్తుంది, పాడు చేస్తుంది. కాబట్టి నేను లోకానికి వచ్చి నా ప్రాణం పెట్టి నా రక్తముతో నీ శరీర పాపమును కడిగేశాను, నేను చీకటి నుంచి విడిపించాను, వెలుగు సంబంధిగా చేశాను. కాబట్టి నీ శరీరం ఇప్పుడు పరిశుద్ధంగా ఉంది. కాబట్టి నువ్వు ఇప్పుడు శరీర సంబంధిగా చెయ్యొద్దు, జీవించొద్దు. నువ్వు చంపుకోవాలి కోరికల్ని. ఏం చేయాలమ్మా? చంపుకోవాలి. దీన్ని ఎప్పుడు ద్వేషించాలి. చాలా మంది దీన్ని చాలా ప్రేమిస్తుంటారు. దేన్ని? 24 గంటలు దానికి ఏమో పూస్తుంటారు,
భయం అంట. మీకు మీకు కూడా భయమేనా? భయమేనా? మరి నిజంగా పిల్లలు యవనస్తులు మీకు భయం లేదా? సావంటే భయం లేదా? తైతీగా చెప్తున్నారేంటి అంటే మీలో ఇంకా కోరికలు, ఏం కోరికలు? శరీర కోరికలు ఉంటేనే చావరు. అర్థమవుతుందా? ఏమన్నాడు అక్కడ? మీరు శరీరసారంగా జీవిస్తే మీరు చావవలసిన వాళ్ళు అన్నాడు. అంటే లోకంలో కావాలనుకుంటే లోక ఆశలు, కోరికలు, సీరియల్ చూడాలి, సినిమాలు చూడాలి, లోకంలో అందాలు చూడాలి, లోకస్తులతో స్నేహం చేయాలి, వాళ్ళతో టైం పాస్ చేయాలి, వాళ్ళతో ముచ్చట పెట్టుకోవాలి. అర్థమవుతుందండి? చర్చికి ఏం పోతాంలే, ఇళ్ళల్లో కాలయాపన చేద్దాం. మరి ఇవాళ రానోళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇవాళ రానోళ్ళందరూ ఏం చేస్తున్నారు? అదే చేస్తున్నారు. ఏమ్మా? ఊర్లో వెళ్ళటమో, పనులకు వెళ్ళటమో, చుట్టాలింటికి వెళ్ళటమో, ఇది లోక సంబంధము, శరీర సంబంధం. ఆ విధంగా నువ్వు గనక జీవిస్తే నువ్వేం కావాలి? చావవలసిన దానివే, చావవలసిన వాడివే. నేను చావను అని మనసు పూర్తిగా అనుకుంటే, ప్రభువా నేను బ్రతుకుతాను, నేను బ్రతకాలంటే నా శరీర కోరికలు చంపుకుంటా, విడిచిపెట్టేస్తా, మీ రక్తంలో కడుక్కుంటా, మీ తట్టు తిరుగుతాను ప్రభువా అని పశ్చాత్తాపంతో ఇప్పుడే ఒక మంచి తీర్మానం చేసుకుని ప్రభు దగ్గర సమర్పణ కలిగి ఉండండి. దేవుడు కార్యం చేస్తాడు. ఇంకేమన్నాడండి? చదవండి. ఏమంటే దేని ద్వారా చంపేయచ్చంట? ఆత్మ చేత శరీర క్రియలు చంపిన ఎడల మీరు బ్రతుకుతారమ్మా. అబ్బా, ముందేమన్నాడు? శరీరానుసారంగా జీవిస్తే సస్తావు, ఆత్మ సంబంధంగా నువ్వు జీవిస్తే ఏమవుతావు? జీవంలోకి వెళ్తావు, బ్రతుకుతావు, ఆ రాజ్యం చేరుకుంటావు. ఏం చేద్దాం? ఏం చేద్దాం? ముందుకు చేద్దామా, వెనకాల చేద్దామా? అర్థమైందా మీకు? ఎలా జీవిద్దాం? ముందుదా వెనకాలదా? ఏమ్మా, వెనకాల జీవిద్దామా? శరీర సంబంధంగా శరీర కోరికల్ని చంపేస్తామన్న అంటే మనము పరిశుద్ధ ఆత్మతో నింపబడి, పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉండి, ప్రార్థనతో, ఆరాధనతో, వాక్యముతో దీన్ని జయిస్తే ఏమవుతామంట? మనము జీవింపబడతాం. అంటే మన పాపము మనలో లేదు. ఎందుకు? పరిశుద్ధాత్మ మనలో ఉంది. దాని ప్రకారంగా దీన్ని కోరికలు చంపేస్తున్నాము, ఆశలు చంపేస్తున్నాము, లోక సంబంధంగా జీవించాలనుకుంటలేదు, ఆలోచన రాకుండా జాగ్రత్త పడుతున్నాం. కాబట్టి ఎలా ఉంటాము? అప్పుడు జీవములో ఉంటాం. ఆత్మ సంబంధమైన భయము, భక్తి ఉంటుంది మనలో. భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. అమ్మో చర్చికి వెళ్ళాలి, టైం అయిపోతుంది, అమ్మో పొద్దుట వేసి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసుకునే పనికి వెళ్తా, అప్పుడు నాకు దేవుడు తోడుంటాడు, నా బిడ్డల కోసం కన్నీళ్లు కారుస్తా, నా భర్త కోసం కన్నీళ్లు కారుస్తా, వెళ్తా మందిరానికి. ఆత్మ సంబంధంగా మనం జీవిస్తే మనలో జీవం ఉంటుందంటండి. చదవండి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులే. అబ్బా, ఏమంటండి? దేవుని ఆత్మ చేత ఎంత మంది నడుస్తారో, దేవుని ఆత్మతో ఎంత మంది నడుస్తారో వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. యేసయ్య చెప్తున్న మాట ఇది. ఎవరితో నడవాలి మరి? యేసయ్యతోట, లోక సంబంధమైన దుష్టుడితోట? ఎలా ఎవరితో నడవాలి? మరి అలాగే నడుస్తున్నారా? నిజం చెప్పండి, నిజం చెప్పండి. అలాగే నడుస్తున్నారా? ఇక్కడ ప్రభు చెప్పినట్టే నడుస్తున్నామా మనం? నడుస్తలేదు.
మరి నువ్వు దేవుడి కుమారుడు అని ఎలా పిలువబడతావు? ఎలా పిలువబడతావు? పిలువబడవు కదా. మరి నువ్వు నడిస్తేనే పిలువబడతావు. ఏమన్నాడు? మళ్ళీ రిపీట్ చేయండి ఆ మాట. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ ఆ దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మ చేత, దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడతారు అని ప్రభు చెప్తున్నాడు. మరి దేవుని ఆత్మ చేత మనం నడుస్తున్నామా? దేవుని మనసుందా? ఆయన ఆత్మ ఏది చెప్తుందో అది చేస్తున్నామా? ఏమా చేస్తున్నామా? నడుస్తున్నామా? మనం సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు చర్చికి రాకుండా మానేసారు చెప్పండి? ఎప్పుడన్నా లెక్క పెట్టుకున్నారా మీరు? ఎన్ని ఆదివారాలు మానేశారు? ఎన్ని శుక్రవారాలు మానేశారు? ఈరోజు చెప్తున్నా, మీరు ఎప్పుడెప్పుడైతే మానేస్తున్నారో ఆదివారాలు శుక్రవారాలు, క్యాలెండర్ ఉంది కదా, దాని మీద టిక్ పెట్టుకోండి. ఓకేనా? టిక్ పెట్టుకోండి. సంవత్సరం తర్వాత మనము కౌంట్లోకి వద్దాం. ఇక్కడ పెడదాం లెక్కలు. ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని ఆదివారాలు రాలేదో, ఎన్ని శుక్రవారాలు రాలేదో మనము కౌంట్ చేసుకున్నది లెక్క పెట్టుకుని, అప్పుడు ఎవరు దేవుని ఆత్మ చేత నడిపింపబడి ఆయన బిడ్డలుగా నడుస్తున్నామో, లేదా భయభక్తులు లేకుండా సాతానుగాడి మార్గంలో నడుస్తున్నామో మనకి తేటగా తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి గుర్తు పెట్టుకోండి, క్యాలెండర్ గుర్తు చూసుకోండి. పోయిన ఆదివారం, వచ్చే ఆదివారం నుంచి, ఫస్ట్ నుంచి ఇది పాటిద్దాం అందరం కూడా. ఎంతమంది ఎన్ని ఆదివారాలు మానేస్తున్నారో, ఎన్ని శుక్రవారాలు వస్తున్నారో క్యాలెండర్లో పెట్టుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ చేత నడిపింపబడితే దేవుని కుమారులుగా పిలువబడతాం, లేకపోతే పిలువబడము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిలువబడము అని వాక్యం తేటగా తెలియజేస్తుంది. అక్కడ ఆపేస్తున్నారు, వద్దండి, ఇంకా కింద కూడా అదే ఉంది. చూద్దాం. 12వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యోగముగా ఏమంటండి? సహోదరులారా, పరిశుద్ధతను దేవునికి అనుకూలమైన ఏమంటండి? మనలో పరిశుద్ధత కలిగి దేవునికి అనుకూలంగా జీవించాలంట. మనము పరిశుద్ధులుగా ఉండి దేవునికి అనుకూలంగా నడుచుకోమంటున్నాడు. నువ్వు ఒకవేళ పరిశుద్ధంగా లేవనుకోండి, నేను లేననుకోండి, పరిశుద్ధంగా నడవటం మన వల్ల కాదు, మనం చేయలేము. అయితే మనలో మొదట చేయవలసింది పరిశుద్ధత మనలో ఉందా లేదా ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. మాటల్లో, ఆలోచనలో, నడవడిలో, ప్రవర్తనలో, ఆరాధించే విషయంలో, మాటలో మాట మన మాట పరిశుద్ధంగా ఉందా లేదా? దురుసుగా మాట్లాడుతున్నావా? దేవుడికి ఆయాసకరంగా మాట్లాడుతున్నావా? లేదా భయభక్తులతో నీ మాట దీనంగా ఉందా? నీ మాట పరిశుద్ధంగా ఉందా? ఎలా ఉంది నీ మాట, చూపు, నడవడి? ఏం చేసుకోవాలంట? సహోదరులారా, నువ్వు పరిశుద్ధంగా ఉండి దేవుని ఏం చేయాలి? దేవుడికి ఎలా ఉండాలంట? అనుకూలముగా ఉండాలి. అనుకూలముగా ఉండాలంటే మనలో పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత అంటే పరిశుద్ధుడు ఎవరు? యేసయ్యే. ఓకేనా? యేసయ్యే పరిశుద్ధుడు. పరిశుద్ధత అంటే యేసయ్యలో ఉన్న గుణగణాలన్నీ కూడా మనము సంపాదించుకోవాలి, మనము కలిగి ఉండాలి. సంపాదించుకోవాలి అంటే చాలా ప్రయాసపడాలి. ఓకేనా? ప్రయాసపడాలి. పనికి వెళ్ళి నువ్వు ఎలా ప్రయాసపడుతున్నావో కదమ్మా. ఇళ్ళల్లో పనికి వెళ్తున్నాం, వాళ్ళు అక్కడ గిన్నెలు పెట్టేస్తారు, సబ్బు పెట్టేస్తారు. ఏం చేస్తుంటావు? ప్రయాసంతో తోముతావా లేదా? ప్రయాసంతో తోముతావు, భారంతో తోముతావు. ఒక్కోసారి గిన్నెలు ఎక్కువ ఉంటే చేయలాగుతుంటుంది
వెళ్తే నడువులు అవుతుంటుంది, పని ఎక్కువ అవుతాయి. ప్రయాసమా కాదు అది? లోక పని కోసము ఇంత ప్రయాస పడుతున్నామే, మరి ఆ రాజ్యం కోసము ఎక్కడైనా ఏ విషయంలోనైనా మనం ప్రయాస పడుతున్నామా? భారం కలిగి ఉన్నామా? బాధ్యత కలిగి ఉన్నామా? ఇది నా దేవుడి మాట, దీని ప్రకారం నేను చేస్తేనే రేపు నా ప్రభుని చేరుకుంటాను అన్న ఆలోచన మనలో ఉందా? ఏమ్మా చెప్పండి, ఉందా? లేదు. లేదు, రాదు. మనకెప్పుడు ఎప్పుడు 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 వెళ్ళిపోతున్నా వెళ్ళు, అందరినీ పని చేసుకోమన్నాడు. ప్రభువే చెప్పాడు, 6 రోజులు పని చేసుకో. అన్నపానములు నీకు కావాలి, వస్త్రములు కావాలి, గృహం కావాలి, దానికోసం కష్టపడి బిడ్డ. 7వ రోజు మాత్రం ఏం చెయ్యి? నా పాదాల దగ్గరకు వచ్చి నన్ను ఆరాధించు అని చెప్పాడు. చేసుకోవాలి. అలాగని నీ మొత్తం లోకం మీదే నీ మనసు, నీ ఆలోచనలు, నీ నడవడి ఉండటానికి వీలు లేదు. దేవుడికి ఇచ్చే సమయము దేవుడికి ఇవ్వాలి. ఇంకేమంటున్నాడంటే, మీరు ఎలా ఉండాలి? అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలు ఉండాలి. మీ శరీరాలు ఉండాలి. ఎలా ఉండాలి? సజీవమైన యాగముగా, సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకి ఏం చేయండి? సమర్పించండి. ఎవరికి సమర్పించాలి? సజీవమైన మన శరీరము ఎవరికి సమర్పించాలి? మనుషులుగా, లోకానిగా కాదు. నిన్ను నన్ను సృష్టించి రక్షించి మనల్ని సజీవులుగా ఉంచాడు. ఆ సజీవ యాగముగా మన శరీరాలు ఆయనకు సమర్పించాలి. ఇంకేమంటున్నాడండి? ఎవరికి సమర్పించుకోవాలి? శరీరము యేసయ్యకే సమర్పించుకోవాలని వాక్యము మనకి చెప్తుంది. దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఎవరు బ్రతిమాలుకుంటున్నారు ఇప్పుడు మనల్ని? ప్రభు అండి. నిన్ను నన్ను మనందరిని ఎంతగానో ప్రేమించాడు. బిడ్డలారా, విడిచిపెట్టి వెళ్ళిపోకండి. హృదయంలో భద్రపరచుకోండి. ఇదిగో ఇలా రావాలి. అందరు నన్ను చూడండి, చేయి పెట్టండి. పెట్టారా? ఎక్కడ పెట్టారు? పెట్టారా? బట్టలు కూడా పెట్టారు. ఇగో ఇక్కడ విన్నాం కదా, ఇప్పుడు ఇలా వచ్చి ఇక్కడ ఉండాలి. ఎక్కడ? ఇక్కడికి రావాలి. ఇలా వెళ్ళిపోయింది అనుకో, కథం. నీ జీవితం నాశనమే, నీ బ్రతుకు నాశనము. ఇక్కడ వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు. మన జీవితాలు నాశనం చేసుకోవద్దు బిడ్డ. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 14వ అధ్యాయము 5వ వచనం చదవండి. 14:5 చదవండి. ఒకడు ఏం చేస్తున్నాడంటే యోచించుచున్నాడు. ఒకడు ఏం చేస్తాడంటండి? ఒక దినము మంచిదని యోచించుచున్నాడు. ఇంకోటి ఏం చేస్తున్నాడంటే ఇంకో దినము మంచిది అనుకుంటున్నాడు. చదవండి. మరి ఒకడు ప్రతి దినము సమానంగా ఎంచుచున్నాడు. చాలు, ఈ మాట కావాలి మనకు. ఎవరికి వాడే సొంత నిర్ణయాలు, సొంత మాటలు, సొంత నడవడి నడిచేస్తున్నాడు. ఒకడేమనుకుంటాడంటే ఒక దినము యోచించుకుంటున్నాడు. ఇంకోటి ఏం చేస్తున్నాడు? ఇది మంచిది అనుకుంటున్నాడు. ఇంకోటి ఏమనుకుంటాడు? వాడి ఇష్టం వచ్చినట్టు వాడు అనుకుంటాడు. 4వ వాడు ఏమంటున్నాడంటే, ఎవరి కోసం అంటున్నాడు? 4వ మాట ఏమంటున్నాడు అంటే, 6 నుంచి చదవండి. దినమును నడిచిపెట్టువాడు
అంటున్నాడు. ఒకడైతే ఏమంటున్నాడో తెలుసా? ఒక్క దినము దేనికి లక్ష్య పెడుతున్నాడు? దేవుని కోసమే లక్ష్య పెడుతున్నాడు. అంటే ఏమంటున్నాడంటే నేను బ్రతికేది దేవుని కోసమే అంటున్నాడు. హల్లెలూయా. నేను ఈ రోజు బ్రతుకుతున్నది ఎవరి కోసం అంటున్నాడు? నా పిల్లలు, నా భర్త, సంపాదన, ఆస్తులు, అంతస్తులు అన్నాడా? కాదు. ఎవరి కోసం అంటున్నాడు? దేవుని కోసమే. చదవండి. ఎవరి కోసము? చూసారా? దేవుడి కోసమే బ్రతుకుతున్నానని పైన చెప్పాడు. తినువాడు అంటున్నాడు కృతజ్ఞతలు చెల్లించి మళ్ళీ అంటున్నాడు కదా, నేను ఎవరి కోసం తింటున్నా? ప్రభు కోసం తింటున్నా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నేను తిని ఈ శరీర బలమును పొందుకుంటే నేను ప్రభుకి సాక్షిగా ఉంటాను, లేకపోతే పనివాడుగా ఉంటాను, సువార్త ప్రకటించేవాడుగా ఉంటాను, లేకపోతే ఇంకా ఇంకా ఎన్నో ఉన్నాయి సంఘంలో పనులు. ఆ పనుల కోసమే నేను తింటున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా తింటున్నది ఈ శరీరాన్ని అదేంటి ఏం చేస్తే ఏమంటారు దాన్ని? తినేసేసి ఎంజాయ్ చేసేసి నేను అలా ఉంటా ఇలా ఉంటా అది ఇది అది కాదు. కానీ మన ఆత్మీయ జీవితము, క్రైస్తవ జీవితం, నేను తింటున్నానంటే శరీరం బలం పొందుకొని ప్రభు కోసమే నేను బ్రతకటానికి తింటున్నాను అని మనసు కలిగి మనం తినాలి. చదవండి. ఏమంటే తింటం కూడా మాని ఏం చేస్తున్నాడంట? చూసారా? ఉపవాస ప్రార్థనలు 3 రోజులు పెట్టుకుందాం. 3 రోజులు పెట్టుకుందాం అంటే మీరు ఏమంటారు? ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి. 3 రోజులు, శుక్రవారం, శనివారం, ఆదివారం, 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఈ నెలాఖరికి అని నేను అంటున్నాను. మీరేమంటారు? ఏమా ఇక్కడ ఏమన్నాడు? ఏమ్మా ఇక్కడ ఏమన్నాడు? మనతో మాట్లాడుతున్నాడు. కృతజ్ఞతలు చెల్లించటానికి నేను తినట్లేదు. తింటే కనుక ప్రభు కోసమే తింటాను. అర్థమవుతుందమ్మా? మరి తినను, కృతజ్ఞతలు చెల్లిస్తాను అంటాడు. అంటే ఏంటి అంటే ఆ 3 రోజులు, మనం 3 రోజులు అంటున్నాం. చాలా మంది 20 నెల సంవత్సరాల కొద్దీ ఉపవాసాలు ఉన్నారు. ఈ మండు టెండలో అన్నపానములు మానేసి ఒక్కరోజు అన్న నువ్వు ఉండగలిగావా మందిరంలో? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడి మరి ఈ శుక్రవారం, ఇప్పుడు వచ్చే శుక్రవారం, శనివారం, ఆదివారం, ఓకేనా? ఈ 3 రోజులు మీకు ఎక్కడ ఇబ్బంది లేదు. శుక్రవారం ఆరాధనకు వస్తారు, ఓకే. మధ్యలో శనివారం వస్తారు, అదేనా? మళ్ళీ బల్ల వచ్చేస్తుంది మనకి. అప్పుడు అలాగే పెట్టేదాన్ని, గుర్తుందో లేదో మీకు? ఏం పర్వాలేదు, అలాగే పెట్టేదాన్ని. బల్లకి 3 రోజులు మన శరీరాన్ని నలగొట్టుకుని ప్రభు మాట జాగ్రత్తగా వింటాక 3 రోజులు ఉపవాసం అనేదాన్ని. అవునా కాదా? ఇది కంటిన్యూ చేయండి. అలా ఉందాం, గుర్తు పెట్టుకోండి అందరూ కూడా. శుక్రవారం నుంచి 3 రోజులు ఉపవాసం. ఏమంటండి? సేవ యందు పని కలిగి ఉండాలి. అందుకే కదా మీరు అందరూ కూడా చెల్లించున్నారు. కాబట్టి ఎవరికి పన్ను, ఎవరికి పన్నులు, ఎవరికి శుల్కము, వారికి శుల్కము చెల్లించండి. ఎవరి ఏళ్ళ భయం ఉండవలెనో వారి ఏళ్ళ భయమును, ఎవరి ఏళ్ళ సన్మానం ఉండవలెనో వారి ఏళ్ళ సన్మానమును కలిగి ఉండేది. అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి భయపడాలో వాళ్ళకే భయపడాలి. అర్థమవుతుందా? ఎవరి కోసం తినాలంట? ప్రభు కోసమే. ప్రభు కోసమే మనం తినాలి అంటాడు. ఇక్కడ 9 నుంచి 8 2 లైన్లు చదవండి. ఏం చేయాలంటే తప్ప మరేమి ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగు వారిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు. ఎలా అనగా వ్యభిచారింపవద్దు, నరహత్య చేయవద్దు,
దొంగలవద్దు, ఆశింపవద్దు అన్నవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అది ఇందువల్లే నీ పొరుగు వారిని ప్రేమింపాలనే వాక్యంలో సంక్షేమముగా ఇవ్వబడి ఉన్నది. ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు. ఏం చేద్దంటండి? ప్రేమ పొరుగు వారిని కీడు చేయదు. ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుటయే. చాలండి. ప్రేమ పొరుగువాడికి కీడు చేయదు. ఎందుకంటే ప్రేమ అంటే యేసయ్య. యేసయ్య అంటే ప్రేమ. కాబట్టి యేసయ్య ప్రేమను మనం సంపాదించుకుందాం. దేవుని వాక్యంను జాగ్రత్తగా విని దేవుని ప్రకారం నడుచుకుందాం. మాటల ప్రకారం నడుచుకుందాం. హృదయంలో భద్రపరుచుకుందాం. ఎవరు వేసుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును.